మంత్రి నారా లోకేష్ చిట్చాట్లో ఆసక్తికర విషయాలపై మాట్లాడారు. పార్టీలో జూనియర్లు సీనియర్లు మధ్య సమన్వయం ఉందని లోకేష్ అన్నారు. పార్టీలో తనతో సహా అందరూ క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు. అప్పుడు మాత్రమే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయగలమని అన్నారు. యువగళం సమయంలో తాను అందరినీ కలిసేవాడినన్న మంత్రి లోకేష్ 2 ఏళ్ల గ్యాప్ రావడంతో ప్రజాప్రతినిధుల ఫ్యామిలీలతో భేటీ అవుతున్నట్లు తెలిపారు. ఆ సమావేశంలో రాజకీయాలు చర్చించడం లేదని అన్నారు. హెరిటేజ్ ఇందాపూర్ వివాదం పైన మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఇందాపూర్ డైరీ హెరిటేజ్లకు ఎటువంటి సంబంధం లేదన్న లోకేష్ వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ కో కంపెనీ అని చెప్పారని అన్నారు. అయితే అంత సీనియర్ నేతకు కో కంపెనీ అనే పదం ఉండదనేటువంటి విషయం తెలియదా అని ప్రశ్నించారు. ఆయన ఇప్పటికైనా ఇందాపూర్ డైరీ హెరిటేజ్ కో ఫ్యాక్టర్ మాత్రమే అని తెలుసుకోవాలని అన్నారు. కో ప్యాకర్ అని మాత్రమే తెలుసుకోవాలన్నారు. హెరిటేజ్ లిస్టెడ్ కంపెనీ అయినప్పటికీ కూడా సెబీకు కూడా ఫిర్యాదు చేశారని అన్నారు. కిలో నెయ్యి 360 రూపాయలకు ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించిన మంత్రి లోకేష్ మార్కెట్లో కిలో నెయ్యి 1000 రూపాయల పైన ఉందని అన్నారు. వైసీపీ అధికారంలోన్న 5 ఏళ్లలో సాక్షి, భారతి సిమెంట్స్కు ప్రభుత్వం నుంచి 1000 కోట్ల లబ్ధి పొందారని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. తాము ఇన్ని సంవత్సరాల్లో ₹1 కూడా ప్రభుత్వం నుంచి తీసుకోలేదన్నారు. అలాగే శాసనమండలిలో బడ్జెట్ మీద చర్చ కావాలని వైసీపీ సభ్యులు ఇప్పుడు అడగడం ఏంటి అంటూ కూడా ప్రశ్నించారు. మండలి జరగాలనుకుని అనుకున్న వాళ్ళు 4 రోజుల సభను ఎందుకు అడ్డుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం మండలి సమావేశాలను అడ్డుకున్నప్పుడు వైసీపీ సభ్యులకు తెలియదా అని ప్రశ్నించారు. ఇక తాను క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్లడంపై ఎందుకు వైసీపీ నేతలు క్వశ్చన్ చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇండియా ఫైనల్స్కు వెళ్తే మ్యాచ్ చూసేందుకు తప్పనిసరిగా వెళ్తానన్న లోకేష్ పులివెందుల ఎమ్మెల్యే వస్తానంటే ఆయనకు టికెట్ కూడా తానే తీసుకుంటానని కూడా ఎద్దేవా చేశారు.